ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏరియాస్ గురించి వైశాల్యాల గురించి తెలుసుకుందాం. అసలు వైశాల్యాలు అంటే ఏంటి, వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి, దాని గురించి టాపిక్ గురించి డెప్త్గా మనం తెలుసుకుందాం. అయితే మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తోటి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, అయితే ఇప్పుడు మనం క్లాసులోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు వైశాల్యాల గురించి తెలుసుకుందాం. వైశాల్యాలు అంటే ఏరియాస్ గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ త్రిభుజం తీసుకోండి. త్రిభుజం ట్రయాంగిల్ వైశాల్యానికి సూత్రం. ట్రయాంగిల్ అంటే 3 భుజాలు కలిపి ఉంటే దాన్ని త్రిభుజం అంటారు. త్రిభుజ వైశాల్యానికి సూత్రం హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. బి అంటే భూమి, హెచ్ అంటే హైట్, ఎత్తు. బి అంటే బేసు, హెచ్ అంటే హైటు. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తుంది. నెక్స్ట్ విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు వేరు కొలతలు కలిగినటువంటి భుజాలు గల త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజం అంటారు. చుట్టుకొలతకి సూత్రం విషమబాహు త్రిభుజంకి a+b+c. అదే అర్ధ చుట్టుకొలత అంటే s=a+b+c/2. వైశాల్యానికి √s × s - a s - b s - c. s=a+b+c/2 అని ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అంటే ఒక త్రిభుజంలోని 2 భుజాలు సమానంగా ఉండి 3వ భుజం వేరేగా ఉంటే ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత సూత్రం 2a+b. పక్క డయాగ్రామ్ కంపల్సరీ చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్. వైశాల్యానికి అయితే b/4 √4a² - b². ఓకే ఫ్రెండ్స్, సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ సమబాహు త్రిభుజం. ఒక త్రిభుజంలోని 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమబాహు త్రిభుజము లేదా ఈక్విలేటర్ త్రిభుజం అంటారు. చుట్టుకొలతకి 3a ఫార్ములా 3 × a. వైశాల్యానికి √3/4a². చూడండి ఫ్రెండ్స్, పక్కన డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్ ప్రకారం ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ హైట్ కావాలంటే h √3/2a. చుట్టుకొలత 6h/√3. చుట్టుకొలతకైతే 6h/√3. చుట్టుకొలత 3a లేదా 6h/√3. ఓకే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. చతుర్భుజం క్వాడ్రిలేటరల్. ఏరియాకి ఫార్ములా ½ d × h1 + h2. ఓకే ఫ్రెండ్స్, చతుర్భుజం క్వాడ్రిలేటరల్. ఏరియాకి ½ d × h1 + h2. నెక్స్ట్ చతురస్రం, స్క్వేర్ అంటారండి, వెరీ ఇంపార్టెంట్. 4 భుజాలు సమానంగా కలిగినటువంటి దాన్ని చతురస్రం, స్క్వేర్ అంటారు. 4 సైడ్లు ఈక్వల్గా ఉంటుందండి చతురస్రం. 4 సైడ్లు ఈక్వల్గా ఉంటుంది. మధ్యలో వెళ్ళి లైన్ ఉంటుంది. ఆ లైన్ని మధ్యన కర్ణం అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. పక్కన డయాగ్రామ్ చూడండి, దాన్ని డి అంటారు. 4 సైడ్లు 4 ఏలు అండి. కర్ణము d a√2 ఫార్ములా అండి. చుట్టుకొలతకి 4 సైడ్లు 4 ఏలు కాబట్టి 4 సైడ్స్ ఇంటూ a కాబట్టి 4 × a అండి. వైశాల్యానికి భుజము ఇంటూ భుజం కాబట్టి a × a అంటే a² అండి. ఆర్ కర్ణము square/2 అని రాయొచ్చండి, అంటే d²/2 అని కూడా చుట్టుకొలతకి మెజర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్ అండి. ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయండి. దీర్ఘ చతురస్రానికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్, పక్కన డయాగ్రామ్ ఉంది. పొడవని ఎల్ అని అనుకుంటాము, వెడల్పుని బి అని అనుకుంటాము, లేదా పొడవని ఏ, వెడల్పుని బి అని అనుకొని కూడా రాసుకోవచ్చు. కర్ణము ఈజ్ ఈక్వల్ టు డి, కర్ణము డి ఈక్వల్ టు √L² ప్లస్ బి స్క్వేర్. చుట్టుకొలతకి దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × L ప్లస్ బి. వైశాల్యంకి L × బి లేదా A × బి, ఏదైనా సరే పొడవు ఇంటూ వెడల్పు డైరెక్టర్ రాసుకోవాలంటే. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం, ప్యారలల్గ్రామ్ అంటారండి. సమాంతర చతుర్భుజం, దీనికి డైరెక్టర్ ఏముండదు ఫ్రెండ్స్, హైటు బేస్ ఉంటుంది. సమాంతర చతుర్భుజం వైశాల్యానికి BH అండి. ఓకే ఫ్రెండ్స్, సమాంతర చతుర్భుజం. ఓకే, డయాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సమచతుర్భుజం లేదా రాంబాస్ అంటారండి. రాంబాస్. ఓకే, చుట్టుకొలతకి 4A, వైశాల్యానికి ½ D1 × D2 అండి. కర్ణము D1, ఇంకో కర్ణము D2, కాబట్టి ½ D1 × D2. D1² ప్లస్ D2² = 4A² అండి. చుట్టుకొలత 4A, వైశాల్యం ½ D1 D2, కాబట్టి D1² ప్లస్ D2² = 4A². ఇంపార్టెంట్, సమచతుర్భుజము లేదా రాంబాస్. సమలంబ చతుర్భుజం లేదా ట్రెపీజియం అంటారు. ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం లేదా ట్రెపీజియం. ట్రెపీజియం వైశాల్యానికి ఫార్ములా ½ H × A ప్లస్ బి. హైట్ హెచ్తో చూస్తారు, పొడవు ఏ, వెడల్పు, పొడవు ఒక లెంత్ని ఏ అనుకుంటాం, ఒక లెంత్ని బి అనుకుంటాం. కాబట్టి వాటి ప్రకారం, డయాగ్రామ్ ప్రకారం వైశాల్యానికి ½ H × A ప్లస్ బి. నెక్స్ట్ వృత్తం, సర్కిల్ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వృత్తం, సర్కిల్ అంటారండి. R అంటే వ్యాసార్థం, వ్యాసం D అంటే వ్యాసాన్ని Dతో సూచిస్తారు, Rని వ్యాసార్థం అంటారు. వృత్త పరిధి లేదా చుట్టుకొలతకి సూత్రం 2πr, వైశాల్యానికి πr². ఓకే ఫ్రెండ్స్, వృత్త వైశాల్యానికి πr². నెక్స్ట్ అర్ధవృత్తము, హాఫ్ సర్కిల్ అండి. చుట్టుకొలతకి πr ప్లస్ 2r లేదా 36/7 × r, 36/7 × r. వైశాల్యానికి πr²/2, πr²/2. అర్ధవృత్తం చుట్టుకొలతకి πr ప్లస్ 2r, 36/7 లేదా r అని రాయొచ్చు. 36/7 × r అని రాయొచ్చు చుట్టుకొలతకి. వైశాల్యానికి అయితే πr²/2 అని రాసుకోవచ్చు. సెక్టర్ అండి. సెక్టార్లో 2 టైప్స్ ఉంటాయండి. ఏరియా లెంత్ ఫైండ్ అవుట్ చేయడము, అలాగే శాపం పొడవు ఫైండ్ అవుట్ చేయడము, వైశాల్యము ఫైండ్ అవుట్ చేయడం. శాపం పొడవు L = θ/360 × 2πr, θ/360 × 2πr. అలాగే వైశాల్యానికి θ/360 × πr² లేదా LR/2. L అంటే లెంత్, శాపం పొడవు. దీన్ని ఇక్కడ మళ్ళీ మనం మెజర్ చేసి రాసుకోవచ్చు ఇలాగ డైరెక్టర్. ఓకే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఫార్ములామేటిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్. ఒక త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులో వరుసగా 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత మరియు వైశాల్యం కనుక్కోయండి అన్నాడు ఫ్రెండ్స్. ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు వరుసగా 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యం కనుక్కోయండి అన్నాడు ఫ్రెండ్స్. మనకి A = 3, B = 4, C = 5 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ మెజర్మెంట్ ప్రకారం ఇది విషమబాహు త్రిభుజము. ఓకే ఫ్రెండ్స్, వేరు మెజర్మెంట్లు కలిగి ఉంది కాబట్టి, వేరు కొలతలు కలిగి ఉంది కాబట్టి ఇది విషమబాహు త్రిభుజము. దీన్ని చుట్టుకొలత ఫార్ములా తెలుసు కదా, A + B + C అంటే 3 + 4 + 5 = 12 సెంటీమీటర్స్.
మనకి ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అన్నాను కదా. అంతే ఏ ప్లస్ బి ప్లస్ సి అంతే అంట 12/2 అంటే 6 సెంటీమీటర్లు అండి. చుట్టుకొలత ఎస్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. వైశాల్యానికి ఫార్ములా ఈక్వల్ టు √(s ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి) √6 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతే 6 3 18 18 2 36 అంటే √36ని ఇక్కడ √36 అయితే 6 సెంటీమీటర్స్. ఓకే, √36 అంటే స్క్వేర్కి రూట్కి పోతే 6 స్క్వేర్ అయితే స్క్వేర్కి రూట్కి పోతే 6 సెంటీమీటర్ అండి. ఓకే ఫ్రెండ్స్, కింద చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు వరుసగా 5, 12, 13 అయిన దాని యొక్క అర్ధ చుట్టుకొలత అండ్ వైశాల్యం కనుక్కోయండి. సేమ్ క్వశ్చనే ఫ్రెండ్స్, కానీ వేరే మోడల్ కూడా చేయొచ్చు. ఈ మోడల్ చాలా ఈజీగా ఉంటుంది, మనం అంత లాంగ్ ప్రొసీజర్ అక్కర్లేదు. ఏమన్నాడు, అర్ధ చుట్టుకొలత అన్నాడు. అర్ధ చుట్టుకొలత ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కాబట్టి 5 + 12 + 13/2 అంటే 30/2 అంటే 15 సెంటీమీటర్లు అండి. ఓకే, నెక్స్ట్ ఏరియా ఫార్ములా ఏంటండి, డైరెక్టర్ ఫార్ములా ఉంది. ఇవి పైథాగరస్ ట్రిప్లెంట్స్ అంటారండి. 5, 12, 13 నెక్స్ట్ 3, 4, 5ని కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, 8, 6, 10 వీటిని పైథాగరస్ ట్రిప్లెంట్స్ అంటారు. పైథాగరస్ సిద్ధాంతం మనకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. ఒక లంబకోణ త్రిభుజంలోని కర్ణం మీద వర్గము మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానము. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాటి నుంచి ఇవి పైథాగరస్ ట్రిప్లెంట్స్. ఈ విధంగా వచ్చేటప్పుడు మనం ఏరియాకి హాఫ్ బి ఇంటూ హెచ్ అని వేసి చేసుకోవచ్చు. వాటి ప్రకారం బేస్ 5 లెంత్ 12 కాబట్టి హాఫ్ 2 1 జా 2 6 అంటే 5 6 జా 30 సెంటీమీటర్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు వరుసగా 8, 15, 17 అయినా దాని వైశాల్యం కనుక్కోండి. సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్, హాఫ్ బిహెచ్ ఫార్ములా ప్రకారమే ఇది కూడా. ఇది పైథాగరస్ ట్రిప్లెంటే. 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225, 225 64 289 అంటే 17 స్క్వేర్ 289. ఇది కూడా పైథాగరస్ ట్రిప్లెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు వరుసగా 5, 5, 6 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత. ఇది సమబాహు త్రిభుజం అండి. ద్విబాహు త్రిభుజము. 2 భుజాలు సమానము, ఒక భుజం వేరేగా ఉంటుందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటే ఏరియా b/4 √4a² మైనస్ b² ఫార్ములా ప్రతిక్షేపిస్తే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 4a² - b/4 √4a² మైనస్ b². బి అంటే 6/4 √4 ఇంటూ 5² మైనస్ 6 ఇంటూ 6. వాటి ప్రకారం చేస్తే 3/2 64 2 1 జా 2 4 జా సంథింగ్ 12 సెంటీమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం చుట్టుకొలత 34 మీటర్లు మరియు దాని వైశాల్యం 60 మీటర్ల స్క్వేర్ అయినా దాని పొడవు మరియు వెడల్పు కనుక్కోండి అన్నాడు ఫ్రెండ్స్. కొద్దిగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్కి రిపీట్ అవుతున్న క్వశ్చన్ కూడా ఫ్రెండ్స్. ఒక దీర్ఘచతురస్రం చుట్టుకొలత 34 సెంటీమీటర్లు మరియు దాని వైశాల్యం 60 మీటర్ స్క్వేర్ అయినా దాని పొడవు మరియు వెడల్పు కనుక్కోండి. పెరిమీటర్ అంటే చుట్టుకొలతకి 2 ఇంటూ ఏ ప్లస్ బి అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 34. మనకి ఏ ప్లస్ బి కావాలి కాబట్టి 34/2 అంటే 17. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 17, ఏబి ఈజ్ ఈక్వల్ టు 60. వీటి ప్రకారము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని రాయొచ్చు. మనకి ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ² ప్లస్ బి² ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ² ప్లస్ b² మైనస్ 2ab. వాటి ప్రకారం అక్కడ క్యాన్సిల్ అయిపోగా ఇక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab ప్రకారం రాస్తే
17 square is equal to a minus b whole square plus 4 into 60. ఇటు ప్రకారం 289 ఈక్వల్ టు a minus b whole square plus 240. a minus b whole square is equal to 289 minus 240. a minus b whole square is equal to 49. a minus b is equal to 7. a plus b 17. ఏకి మైనస్ ఏ బీకి మైనస్ ప్లస్ బీకి క్యాన్సిల్ అయిపోద్ది. 2a is equal to 10. a is equal to 5. b is equal to 12. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చాలా సింపుల్ క్వశ్చన్, అలా అండర్స్టాండ్ చేసుకోండి, ఏముండదు, చాలా ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ మెథడ్ ఫ్రెండ్స్, సింపుల్గా డైరెక్టర్ రాసేయడమే ఫ్రెండ్స్, ఇది ఏముండదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోదాం. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 మీటర్లు అయినా దాని వ్యాసము, పరిధి, వైశాల్యం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. ఒక వృత్త వ్యాసార్థం 7 మీటర్లు అయినా దాని వ్యాసము, పరిధి, వైశాల్యం ఎంత? r = 7 సెంటీమీటర్లు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, మనకి వృత్త ఏంటి వ్యాసంకి d = 2r అండి. 2 × 7 14 సెంటీమీటర్స్ డైరెక్టర్ కొండి. నెక్స్ట్ పరిధి అన్నా చుట్టుకొలత అన్నా ఒకటే ఫ్రెండ్స్. పెరిమీటర్ అన్నా, పరిధి అన్నా, చుట్టుకొలత అన్నా అన్నీ అన్నా ఒకటే. వృత్తం చుట్టుకొలతకి 2πr అండి. 2π అంటే 22/7 లేదా 3.14. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీటితో పాటు √2 వాల్యూ 1.414, అలాగే √3 వాల్యూ 1.732. √3 = 1.732, √2 = 1.414. ఈ రెండు వాల్యూస్ మనం అన్నిటి దగ్గర యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, 2πr 2 × 22/7 × 7. 7కి పోతే 22 × 2 అంటే 44 మీటర్స్ ఫ్రెండ్. నెక్స్ట్ వైశాల్యం అన్నా లేదా ఏరియా, వృత్తం సర్కిల్ యొక్క సర్కంఫీరియన్స్ ఏరియా అంటారు. 5r² అంటే 22/7 × 7 × 7. 7 పోతే 22 × 7 అయితే 154 మీటర్ స్క్వేర్. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఒక సెక్టార్ వ్యాసార్థం 21 సెంటీమీటర్లు అయినా అండ్ కోణం 60 డిగ్రీలు అయితే దాని యొక్క శాపం పొడవు మరియు వైశాల్యం కనుక్కోండి. ఒక సెక్టార్ వ్యాసార్థం 21 సెంటీమీటర్లు అయినా కోణం 60 డిగ్రీలు అయితే దాని శాపం పొడవు మరియు వైశాల్యం కనుక్కోండి అన్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఓకే, r = 21 సెంటీమీటర్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. θ = 60 degrees. వాటి ప్రకారం శాపం పొడవు ఎల్ ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్. θ/360 × 2πr. θ 60 degrees / 360 × 22/7 × π అంటే 22/7 వేసాము ఇంటూ 2 × r అంటే 21. 7 1 7 3 క్యాన్సిల్ అయిపోతే లాస్ట్కి 22 సెంటీమీటర్స్ ఫ్రెండ్స్. శాపం పొడవు L = 22 సెంటీమీటర్స్. చూడండి. ఓకే, వైశాల్యం సెక్టార్ యొక్క వైశాల్యం ఏరియా = θ/360 × πr². ఓకే, 60/360 × 22/7 × 21 × 21. ఇక్కడ 61 66 61 63 అలా క్యాన్సిల్ అయిపోతే లాస్ట్కి 231 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. వైశాల్యం లేదా LR/2 అని కూడా చేయొచ్చు. L అంటే ఆల్రెడీ శాపం పొడవు θ/360 × 2πr కదండి. ఈ వచ్చిన వాల్యూ 22 × 21/2 అని చేసినా సరే సేమ్ వాల్యూ వస్తుంది. దీనికంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఎందుకంటే శాపం పొడవు L కనుక్కోకంట డైరెక్ట్ వైశాల్యం ఓన్లీ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే మాత్రం ఈ ప్రొసీజర్ చేయాలి. శాపం పొడవు L కనుక్కున్న తర్వాత కూడా వైశాల్యం కనుక్కోవాలంటే LR/2 చేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బాట వైశాల్యం = బాహ్య వైశాల్యం మైనస్ అంతర్వైశాల్యం. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్.
ఒక చతురస్రాకారపు పొలం పొడవు 20 మీటర్లు. ఆ పొలం బయటకు 2 మీటర్ల వెడల్పు గల బాహ్య బాట ఉంది. అయినా బాట వైశాల్యం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక చతురస్రాకారపు పొలము పొడవు 20 మీటర్లు. ఓకే, ఆ పొలము బయటకు 2 మీటర్ల వెడల్పు గల బాట ఉన్నది. అయినా బాట వైశాల్యం ఎంత అన్నాడు. 20 ఏంటంటే చతురస్రాకార పొలం అంటే చతురస్రం అంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, 4 సైడ్లు సమానంగా ఒక పొలం ఉంది. ఇదిగోండి పొలం, ఇది పొలము. ఇది 20 మీటర్ల పొడవు, వెడల్పు 20 మీటర్లు, అన్నీ 4 సైడ్లు 20 మీటర్లు. వీటికి చుట్టూ 2 మీటర్లు బాట వెడల్పు గల బాట ఉంది. చుట్టూ వేసాడండి ఇది బాట. అప్పుడు ఎంత అవుద్ది ఫ్రెండ్స్, 2కి 2కి అంతే. ఇక్కడ 20కి ఈ సైడు మనకి అలసి కొడితే ఎంత, 2 × 2 అంటే 24 అవుద్దండి. 4 కాబట్టి ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 2 పెరిగింది. యాక్చువల్గా వైశాల్యానికి ఏంటండి, ఏ కాబట్టి 2 × 2 అయితే 4 అండి, అంటే 24 అండి. బాట వైశాల్యం మనము బాహ్య వైశాల్యము మైనస్ అంతర్ వైశాల్యం కదండి. బాహ్య వైశాల్యము 24² మైనస్ అంతర్ వైశాల్యము 20². 24 అయితే 576 అండి, మైనస్ 20² అయితే 400 అండి, ఈక్వల్ టు 176 మీటర్ స్క్వేర్. ఓకే, చూడండి కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక చతురస్రాకారపు భుజము 20% పెరిగెను. అయినా దాని కర్ణము చుట్టుకొలత వైశాల్యంలో మార్పు శాతం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్. మొన్న నాకు ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. క్వశ్చన్ పర్సంటేజ్ అయితే మారింది, కానీ ఒక చతురస్ర భుజము 20% పెరిగింది, అయినా దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అన్నాడు. ఇక్కడైతే కర్ణము చుట్టుకొలత వైశాల్యంలో మార్పు శాతం కూడా మనం తెలుసుకుందాం. కర్ణము 20% పెరుగుతుంది. భుజం 20% పెరిగితే కర్ణం 20% పెరుగుతుంది. చుట్టుకొలత సేమ్ 20% పెరుగుతుంది. వైశాల్యంలో మాత్రము దీనికి 100 ఎంత పెరిగింది, 120/100 × 120/100 అంటే 100కి క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోతుంది. 12 144 అంటే 144 మైనస్ 100 తీస్తే 44% పెరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి కర్ణంలో సేమ్ ఎంత అయితే పెరుగుతుందో అంతే పెరుగుతుంది. చుట్టుకొలత కూడా సేమే పెరుగుతుంది, కానీ వైశాల్య మార్పు శాతం మాత్రం డిఫరెంట్గా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఒక పర్సంటేజ్ తీసుకునేటప్పుడు 100% అనే మనం తీసుకుంటాం. కాబట్టి 100 × 20% పెరిగింది కాబట్టి వైశాల్యం అన్నాడు, కాబట్టి స్క్వేరు. అది చతురస్ర వైశాల్యం అన్నాడు కాబట్టి ఏ స్క్వేర్, కాబట్టి 120/100 × 120/100 సాల్వ్ చేస్తే 144, అంటే 44% అనేది పెరిగింది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఒక వృత్త వ్యాసార్థం 10% తగ్గిను, అయినా దాని వ్యాసము పరిధి వైశాల్యంలో మార్పు శాతం ఎంత అన్నాడు. వ్యాసార్థం 10% తగ్గిందంటే వ్యాసం 10% తగ్గుతుంది. పరిధి కూడా, చుట్టుకొలత కూడా, పరిధి అన్నా చుట్టుకొలత అన్నా పెరిమీటర్ అన్నా ఒకటే, 10% తగ్గుతుంది. వైశాల్యం 100 × 10% తగ్గింది కాబట్టి 90/100 × 90/100. 2 జీరోస్కి ఇక్కడ 2 జీరోస్కి పాయింట్స్, జీరోస్కి ఇక్కడ 2 జీరోలకి పోతాయి. 9 9 81 అంటే 100 - 81 అయితే 19% అనేది వైశాల్యంలో తగ్గుతుంది. వృత్తం యొక్క వైశాల్యం 19% అని తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. రెండు చతురస్రాల భుజాల మధ్య నిష్పత్తి x/y అయితే వాటి కర్ణాల మధ్య నిష్పత్తి, చుట్టుకొలతల మధ్య నిష్పత్తి, వైశాల్యాల మధ్య నిష్పత్తి ఫార్ములాలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓకే. రెండు వృత్త వ్యాసార్థాల మధ్య నిష్పత్తి x/y అయినా వాటి వ్యాసాల మధ్య నిష్పత్తి, వాటి పరిధుల మధ్య నిష్పత్తి, వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఓకే.